ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే ప్రజాపాలనను గాలికి వదిలేసి కోటాను కోట్ల రూపాయలు కూడబెట్టుకోవడం, సిటీ శివారుల్లో అందమైన ఫామ్ హౌస్లు నిర్మించుకోవడం, తరతరాలుగా కూర్చొని తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవడం మనం చూస్తున్నాం. మట్టి గోడల మధ్యలో టార్పాలిన్ పైకప్పుతో రేపో మాపో కూలిపోయేటట్లు ఉన్న ఈ ఇల్లు ఓ మాజీ శాసనసభ సభ్యుడి కుటుంబానిదే. ఆయన ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 4 సార్లు సూర్యాపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఒక్క రూపాయి కూడా కూడబెట్టుకోలేదు. పైగా తనకు వారసత్వంగా వచ్చిన 3 కుంటల భూమిని సిరికొండ ప్రభుత్వ పాఠశాలకు రాసిచ్చారు. ఆయనే ఉప్పాల మాల్సూర్ గారు. 1952 నుంచి 1972 వరకు సూర్యాపేట నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మల్సూర్ కు 3 కొడుకులు, 1 కూతురు. ఆ రోజుల్లో చిన్న కొడుకు డిగ్రీ చదివినా కూలీ పనికి వెళ్తుండేవాడు. చిన్నోడికి కొలువు ఇప్పించకూడదా మల్సూర్ అని తెలిసిన వాళ్ళు అడిగితే నా వాళ్ళకి సహాయం చేయండి ఒకరి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని అడగలేను. అయినా జనం నాకు ఈ పదవి పలుకుబడంతా ఇచ్చింది సమాజం కోసమే కానీ నా స్వార్థానికి కాదు అని తెగేసి చెప్పేవాడు. మల్సూర్ పెద్ద కొడుకు మొదట ఇంటర్వ్యూలకి వెళ్ళినా రికమెండేషన్ లేకపోవడంతో ఉద్యోగం రాలేదట. తర్వాత ఆరుట్ల కమలాదేవి గారు మాట సాయం చేశారంట. నీతి నిజాయితీలతో బ్రతికిన మల్సూర్ అతని 3 కొడుకులు అర్ధాయిస్తూ చనిపోవడంతో ప్రస్తుతం అతని కోడలు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే ఇల్లంతా కురవడం, ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఊరి జనం అందరూ వాళ్లకు ఒక ఇందిరమ్మ ఇల్లుతో పాటు పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.